నమస్తే సార్. మా ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి దట్ ఈస్ పత్రిజీ అనే అంశం మీద మీ యొక్క మాటల్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. అంటే దట్ ఈస్ పత్రిజీ అంటే మరి ఎంతోమంది గురువులు చూసుంటారు. అలాగే దట్ ఈస్ పత్రిజీ అని మరి పత్రిజీ గారిలో ఉన్న గొప్పతనం ఏంటో మీ మాటల్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. అలాగే ముందుగా ఎన్ఎంసీ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దట్ ఈజ్ పత్రిజీ గురించి మీ అందరితో పంచుకునే భాగ్యం ఈరోజు కలిగింది. మరి ముందుగా నా పరిచయం, నా పేరు రమణ, మాది కోనసీమ జిల్లా పడమరకండ్రిక అంగర గ్రామం. మరి నేను ఇంచుమించుగా 2008లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మరి డైరెక్ట్గానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఎందుకంటే మా ముందు పత్రిగారి పరిచయం ముందు కూడా నాకు చాలామంది గురువులు మా అంగర్లో ఉన్నారు. ధ్యానం గురించి చెప్పేవాళ్ళు, యోగా గురించి చెప్పేవాళ్ళు, ఆరోగ్య సూత్రాల గురించి చెప్పేటువంటి గురువులు ఎంతోమంది మా ఊరు వచ్చారు. వారందరి యొక్క బోధనలు విన్నాను. కానీ నాకు మార్పు అనేది, నేను ధ్యానిగా శాకాహారిగా మారింది మాత్రం పత్రిజీ గారి ద్వారా 2008లో మార్చి 3వ తారీఖున నాకు ఈ మార్పు అనేది మెండపట్లో పిరమిడ్ ఓపెనింగ్కి సార్ రావడం జరిగింది. కట్టే కొట్టే తెచ్చే అనే 3 ముక్కల సూత్రంలో గురువుగారు ముక్కుసూటిగా ఆ రోజు మరి సత్యాల్ని ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఏ గురువు చెప్పిన బోధనలో అంత సూటిగా అర్థం కాలేదు. ఎందుకంటే సత్యం ఏదంటే ముక్కు ఏదంటే ఇలా వెనక్కి తిరిగి చూపించినట్టుగా ముక్కుసూటిగా ఎవరో చెప్పలేదు. అది మానవాళికి, సామాన్యులకి అర్థమయ్యే రీతిలో ఉండేవి కదా ఆ బోధనలో. కానీ ఏ గురువుని చూసినా కానీ ఆ గురువులు బోధనలు ఎలా ఉంటాయంటే భక్తులుగానే ఉంచుతాయి మనల్ని ఎప్పుడు కూడా భక్తులుగానే ఉంచుతాయి. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని అక్కడే కూర్చోబెడతారు. కానీ సత్యం ఏమిటంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను దైవము అని తెలుసుకోవడానికి భూమి మీదకి వస్తున్నాడు. తను దైవం అని తెలుసుకుని, అలాగే తన చుట్టూ ఉండేటువంటి ప్రతిదీ కూడా దైవం అని తెలుసుకోవడం కోసమే ఈ జీవిత పరమార్థమని కానీ ఏ గురువు చెప్పలేదు. ఎవరైతే జ్ఞానోదయం పొందారో ఆ గురువుల్ని సేవించడం, ఆరాధించడం నేర్పించారే తప్పించి వాళ్ళ యొక్క మార్గాన్ని, సత్యాన్ని మాత్రం బోధించలేదు. కానీ ఈయన మాత్రం మాకు ఆ రోజు మొదటి పరిచయంలోనే, ఆ ధ్యానంలోనే ఎంతో అద్భుతంగా ధ్యానంలో కూర్చోబెట్టి ఈ పరమసత్యాన్ని, నువ్వే దేవుడివి, నీలోనే ఆ దైవం కొలువై ఉన్నది, ఏ సృష్టినైతే సృష్టికర్త నడిపిస్తున్నాడో ఆ సృష్టికర్త సర్వ జీవకోటిలోనూ ఉన్నాడు, కాబట్టి ఆత్మే పరబ్రహ్మము అని చెప్పేసి ఆయన ముక్కుసూటిగా చెప్పడము. అలాగే మానవుని యొక్క, అందుకనే దట్ ఈస్ పత్రిజీ అన్న. ఎందుకంటే ఇంతమంది గురువులు ఉన్నా కానీ సత్యాన్ని మనకు అర్థమై చెప్పగలిగేవాడే నిజమైన గురువు. మనం 4 మంత్రాలు, 4 స్తోత్రాలు చెప్తే గురువు గారిని కాళ్ళ మీద పడిపోతూ ఉంటాం. కానీ సత్యం చెప్పేవాడు ముక్కుసూటిగా సత్యం చెప్తే మన జీవితాలు బాగుపడతాయి. మానవాళి అంతా కూడా అజ్ఞానంతో, అజ్ఞాన అంధకారాలతో, పాపకర్మలు చేస్తూ ఎన్నో వ్యాధి బాధలతో, సమస్యలతో జీవిస్తున్నారు ఈ లోకంలో. ఏ మార్గం లేదు బయటపడడానికి అనుకునే టైంలో, ఒరే బాబు నీ జీవితాన్ని బాగు చేసుకునే ఏకైక మార్గం ఒకటి ఉంది అని చెప్పేసి మానవాళిని తనను తాను ఉద్ధరించుకునే మార్గాన్ని, ప్రతి మనిషి కూడా తనను తాను ఉద్ధరించుకునే మార్గాన్ని మనలోనే ఉంది. అది శ్వాస రూపంలో ఉంది. ఆ శ్వాసని గమనిస్తే, ఆ శ్వాస అనే గురువుని గమనిస్తే సాక్షాత్తు ఆ సృష్టికర్తను అనుసంధానం అవుతాము అని చాలా సింపుల్గా మనకి చెప్పారు. అందుకనే దట్ ఈస్ పత్రిజీ. ఓకే సార్. అలాగే ఎంతోమంది గురువుల్లో మీరు అంటే ఎదుర్కొని వచ్చి ఉండొచ్చు. స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే గుడిలో పంతులు గారు అవ్వచ్చు, లేకపోతే మీకు వ్యాపార రీత్యాలో ఒక సాయం ఉండి తోడు ఉండొచ్చు. కానీ వీళ్ళెవరూ కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పలేదని అంటారా? ఎగ్జాక్ట్లీ. మనకి స్కూల్లో
మన కాలేజీల్లో మనకి చదువు నేర్పించే గురువులు ఉన్నారు. వాళ్ళని మనం గురువులే అంటాం. ఉమ్, వాళ్ళు మనకి నేర్పించే విద్య ఎంతవరకు అంటే మనం బతకడానికి మాత్రమే పనిచేస్తుంది. ఉమ్, కానీ మనకి మనం ఎక్కడి నుంచి వచ్చాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్యలు నాకు ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన ప్రతి వ్యక్తికి వస్తుంది. ఉమ్, కానీ ఇలాంటి ప్రశ్నల నుంచి మనల్ని పైకి తీసుకెళ్ళేవాడు ఎవడో లేడు. that is. అందుకనే దట్ ఈజ్ పత్రిజీ. ఎందుకంటే ఈ ప్రశ్నలు అన్నీ వస్తాయి. ఎవరినైనా అడిగితే మనకి దానికి క్లారిటీ అనే ఆన్సర్ ఉండదు. కాకపోతే చూసుకోండి, క్లారిటీ అనే ఆన్సర్ ఉండదు. ఉమ్, కానీ మహాగురువులు మనం ఎవరినైతే మనం పూజిస్తున్నామో వాళ్ళందరూ చెప్పింది అదే. కానీ దాన్ని అర్థమయ్యే రీతిలో ఎవరు కూడా భూమి మీద అంత ఇదిగా చెప్పలేదు. ఉమ్, అందరూ శిష్యులుగాను భక్తులుగానే చూశారు జనాన్ని తప్పించి దేవుళ్ళుగా ఎవరూ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఒక గురువు వచ్చి నువ్వే దేవుడివి అని చెప్పి అందరినీ దేవుళ్ళని చేసినటువంటి మహానుభావుడు పత్రిజీ. అందుకే దట్ ఈజ్ పత్రిజీ. వెరీ నైస్ అండి. మరి అలాగే ఇప్పుడు ఎన్నో రకాలుగా జీవరాశుల్ని హింసించబడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ జీవరాశుల్ని కూడా కాపాడడం కోసం వచ్చిన మహానుభావుడు పత్రిజీ అని మేము అంటాం. మరి మీరేమంటారు మీ మాటలు? అవునండి, ఇది చాలా మంచి ప్రశ్న. చాలామంది గురువులకు తెలుసు జీవహింస అనేది మహాపాపం అని. ఈ జీవహింస చేయడం అనేది మహాపాపం అని తెలుసు, కానీ దాని మూలంగా మనిషి ఏమనిపిస్తున్నాడు అసలు? ఈ అనారోగ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ యాక్సిడెంట్లు, ఈ మారణ హోమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇంత నరకాన్ని భూమి మీద మనిషి ఎందుకు అనిపిస్తున్నాడు అనే దానికి ఎవరో క్లారిటీగా సమాధానం చెప్పలేదండి. ఉమ్, ఇతర మనుషుల పట్ల చేసిన కర్మలు అంటారో తప్పించి అసలైనటువంటి హింస ఎక్కడ జరుగుతుంది అనేది మొట్టమొదటిసారిగా పత్రిజీ గారే చెప్పారు. ఉమ్, ఈ భూమి మీద మానవుని ఆహారం కోసం కొన్ని వేల కోట్ల అమాయక జీవులు గొంతులు తెగిపోతున్నాయి. ఉమ్, ఈ భూమి మీద మనం బతకాలి అంటే మన చుట్టూ ఉండే జీవరాశి బతకాలి, చుట్టూ ఉండే ప్రకృతిని కూడా మనం సంరక్షించుకోవాలి. అలాంటిది ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతిని నాశనం చేస్తూ భూమి మీద ఉండేటువంటి మూగజీవాల్ని రాక్షసత్వంగా చంపి తింటున్నాడు. ఉమ్, ఈరోజు ఆ హింస రోగరూపంగా మనకు వస్తుంది. ఉమ్, హింసే పాపము, ఉమ్, జీవహింసే మహాపాపము, ఉమ్, పాపమే రోగము ఉమ్. అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దట్ ఈజ్ పత్రిజీ. అద్భుతమైన సమాచారం. మరి ఇప్పుడు అలాగే మరి అలాగే జీవహింస చేస్తున్నారు. అయితే మీరు చెప్పిన మాటల్లో ఆయన వచ్చి జీవరాశులను కాపాడమని చెప్పారు. కానీ ఎన్నో చోట్ల నేను గమనిస్తూ ఉన్నాను, శాఖాహార ర్యాలీలని అలాగే వాటి కోసం పోరాటాలు అయితే చేస్తున్నారు మన పెరుమల మాస్టర్స్ అందరూ. అందులో మీరు కూడా కీలక పాత్ర వహిస్తారని మాకు తెలుసు. కానీ ఏమంటే ఇప్పుడు ఆ ర్యాలీలు చేయడం వల్ల ఏమైనా జీవహింస ఆగిందని అంటారా? మీ మాటల్లో తెలియజేయండి. ఇక్కడ జీవహింస ఆగిందా లేదు అనే దానికంటే ముందు సత్యాన్ని, మానవుని యొక్క వినాశనానికి కారణమైన దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల్లో కూడా చాటాడు మహానుభావుడు. ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో ర్యాలీస్ ద్వారా సత్యాన్ని చెప్పడం జరిగింది. నీవు అనుభవించేటువంటి రౌద్రాది నరకాలకి, రోగాలకి కారణం జీవహింస. నువ్వు మూగజీవాలను చంపుకు తినడం వల్ల నీకు అనారోగ్యాలు వస్తున్నాయి, నీకు క్యాన్సర్లు వస్తున్నాయి, నీకు యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. కాబట్టి నువ్వు ఏదైతే చేస్తావో, ఏ కర్మ అయితే చేస్తావో ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తావు అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి అదేవిధంగా పత్రిసారి ఏమంటున్నారంటే, విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. అలాగే చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. కాబట్టి ఎప్పుడైతే పాపం చేస్తున్నామో పాప ఫలితంగా రోగాన్ని అనుభవిస్తున్నాము. కాబట్టి దీని విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియచేయగలిగితే వాళ్ళు మారినా మానకపోయినా దీనికి కారణం ఇది అని తెలుసుకునే అవగాహన వాళ్ళ మైండ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మార్పు వస్తుంది. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నట్టుగా నీ కర్మ నువ్వు చేయి, ఫలితం నాకు వదిలే అంటాడు. అందుకనే మనం ఫలితాన్ని వెంట పడుతూ ఉంటాం. అందుకే దుఃఖాన్ని అనుభవిస్తాడు మానవుడు, ఫలితాలను వెంట పడుతూ ఉంటాం. కానీ ఆయన ఏమన్నారు? ప్రయత్నం వెంటపడు ఆయన, ఫలితాన్ని నాకు వదిలే అన్నాడు. అప్పుడు మనం చక్కగా కర్మని ఎంతో అద్భుతంగా ఆ కార్యాన్ని నిర్వర్తిస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా విజయం అదే వస్తుంది. కానీ ఫలితం మీద దృష్టి పెట్టడం వల్ల ప్రయత్నం ఇక్కడ నాశనం అవుతుంది. కాబట్టి పత్రిజీ మనం చెప్పడం వరకే, చెప్పుకుంటా పోండి అని చెప్పాడు ఆయన. ఎవరు మారారో మనకు అనవసరం లేదు, మార్పు మనకు అవసరం లేదు. మనం ఎంతమందికి తెలియపరుస్తున్నామో
అన్నదే మన విజయం. ఈ ప్రపంచం అంతా తెలియజేస్తే మనం సక్సెస్ అయిపోయినట్టు. ఇక్కడ మార్పు ప్రకృతి చూసుకుంటుంది, ఆ విశ్వం చూసుకుంటుంది. విశ్వంలో ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నాయన నువ్వు చేయాల్సింది చక్కగా వెళ్ళి అందరికీ చెప్పండి. ఆ ప్రయత్నంలో పత్రిజీ 100% సక్సెస్ అయ్యారు. దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ ధ్యానం గురించి విస్తృతంగా ప్రపంచం అంతా ప్రచారం చేశారండి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆధ్యాత్మికంగా కూడా వ్యాపారపరం అయిపోయింది. ఏది నేర్చుకోవాలన్నా కూడా ఇంత ఫీజు కట్టాలి అని చెప్పేసి. అయితే ఆయన ఏం చేశారు అంటే, ఈ ధ్యాన మార్గం అనేది ప్రతి ఒక్కరికి అందాలి. కోటీశ్వరుడి నుంచి పేదవాడి వరకు, రైతుల నుంచి చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అనే భేదం లేకుండా అందరికీ అందాలి. అందరూ ధ్యానం చేయాలి, అందరూ మహాశక్తివంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలని ఆయన కోరుకున్నారు. అందుకనే ధ్యాన జగత్ అనే సంకల్పంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరికీ ధ్యానం నేర్పించారు. ఈరోజు ఆ మహానుభావుని యొక్క ప్రయత్నం మరి వరల్డ్ మెడిటేషన్ డేని కూడా ప్రకటించడం జరిగింది డిసెంబర్ 21వ తేదీన. దట్ ఈజ్ పత్రిజీ. అలాగే పత్రిజీ ధ్యానం కంటే ఎక్కువ అహింస గురించి బోధించేవారు. ఏ గురువైనా సరే మనం ప్రసంగాల్లో చూడండి, ఎక్కువ ఎప్పుడు దేవుడికి డప్పులు కొట్టడమే సరిపోదు. దేవుడు అలాగా, దేవుడు ఇలాగా. మీరు ఎన్నో యుగాల నుంచి చూడండి, దేవుడి గురించి గొప్పలు చెప్పేవాడే తప్పించి మానవుని అజ్ఞాన అంధకారాలకి మూలం ఇదిరా నాయన, భగవంతుడు చూపించిన మార్గం ఇది అని స్పష్టంగా తెలియజేసినటువంటి గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముక్కుసూటిగా చెప్పిన గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో పత్రి గారు ఒకరు. ఎక్కడికి వెళ్ళినా కానీ స్టేజీల దగ్గర మన ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటే రాజకీయ నాయకులు వస్తారు, మరి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ ఎదురుగుండా మరి జీవహింస గురించి బోధించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. ఖండించేవారు దాన్ని. యోగుల యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వేమన యొక్క పద్యాలు ప్రజల ముందు చెప్పాలంటే చాలా గట్స్ కావాలి ఆయన. కాబట్టి వేమన గారి పద్యంలో మనకు ఉంటుంది, పక్షి జాతి బట్టి పరగహింసలో పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేవాడు వసుధ చండాలుడు అని చెప్పి. ఎవడైతే మాంసం తింటున్నాడో ఆడు వసుధ చండాలుడు అని చెప్పి వేమన గారు చెప్పారు. ఒక స్టేజ్ మీద మనం చెప్పాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి. కానీ ఆయన ఎవరికి భయపడేవారు కాదు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాహసమే నా ఊపిరి అన్నట్టుగా సత్యాన్ని బోధించడానికి ఆయన ఎంతో డేర్ అండ్ డాషింగ్గా ఉండేవారు. ఎక్కడ సభలకు వెళ్ళినా కానీ అహింస ప్రధానంగా చేసుకుని ముందు అహింస గురించి చాలా అందంగా చెప్పేవారు. ఆయన ఒకటే చెప్పేవారు, నాయనా నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ జీవహింస చేయకండి. మీరు క్రిస్టియన్గా ఉండండి, హిందువుగా ఉండండి, ముస్లింగా ఉండండి, మీకు నచ్చిన దైవాన్ని ఆరాధించుకోండి, కానీ అహింస ధర్మాన్ని పాటించండి, శాకాహారిగా ఉండండి అని ఆయన ముఖ్యంగా చెప్పేవారు. దట్ ఈజ్ పత్రిజీ. ఎక్సలెంట్ పాయింట్ అండి, చాలా అద్భుతమైన పాయింట్ ఇది. నిజంగా ఆయన ఎంతో కృషి చేశారు విషయంలో. మరి నిజానికి మనలో అంత ధైర్యం అనేది కూడా బయటికి రాదు. ఎందుకంటే అన్ని చోట్లకి వెళ్ళినా మనం ర్యాలీలో తిరిగిన స్లోగన్ చెప్పాలంటేనే చాలా భయపడుతూ చెప్తాం. కానీ ఏకైక మహానుభావుడు దట్ ఈజ్ పత్రిజీ అని మీ మాటల్లో కూడా ఈరోజు మేము తెలుసుకోవడం జరిగింది మాస్టర్. అలాగే ఇంకేమైనా ఒక్క పాయింట్ ఎక్స్ట్రా ఏమైనా చెప్పగలిగితే దట్ ఈస్ పత్రిజీ సార్ గురించి చెప్పమంటే రోజుల తరబడి చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ మహానుభావుడు కృషి అటువంటిది. ఎక్కడైనా ఒక గురువు అంతర్ధానం అయిపోతే ఒక శరీరం వదిలిపెట్టినప్పుడు ఆ సంస్థలు కనుమరుగైపోతూ ఉంటాయి. కానీ దీనికి రివర్స్ ఫార్మేట్. పత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయే ముందు ఎంత జరిగిందో అంత డబల్ ఫోర్స్లో మరి ర్యాలీస్ కానీ, ధ్యానం క్లాసులు కానీ, పిరమిడ్ల నిర్మాణాలు కానీ ఎక్కడా కూడా తగ్గకుండా ఇంకా డబల్ ఫోర్స్లో జరుగుతున్నాయి అంటే అది ఆ మహానుభావుడు చేసిన కృషే. దట్ ఈజ్ పత్రిజీ అని అనక తప్పదు. ఎందుకంటే దీనికి ఒక మూల సూత్రం ఉంది. భూమి మీద ఎప్పటి నుంచో గురువులు రావటము, వారు ఈ భూమి మీదకి వచ్చి ధ్యానం బాగా చేసి జ్ఞానోదయం పొంది ఆ సత్యాన్ని ఏదైతే భగవత్ సత్యం ఉందో, అహం బ్రహ్మాస్మి అని, నేనే దైవాన్ని తెలుసుకుని వారు బోధనలు చేసేవారు. బోధనలు చేస్తే దానికి ఎంతోమంది శిష్యులుగా చేరి ఉండేవారు అనమాట. అంటే ప్రతి గురువు కూడా జ్ఞానోదయం పొంది ప్రతి గురువు కూడా శిష్యులను తయారు చేసేవారు. అయితే ఏమయ్యేదంటే ఆ గురువులు ఉన్నంతసేపు ఉండేవి, ఆ ప్రచారం ఉండేది. తర్వాత గురువు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో భౌతికంగా ఆ ప్రచారాలు మళ్ళీ ఆగిపోయేవి. ఎక్కడో మచ్చుకుండేవి తప్ప ఆ గురువు ఉన్నప్పుడు ఉన్నంత ఫోర్స్గా ఉండేవి కాదు.
కానీ పత్రిజీ విషయంలో అది జరగలేదు. ఆయన ఏం చేశారంటే ఆయనకు అర్థమైంది, మనం తయారు చేయవలసింది శిష్యుల్ని కాదు, గురువుల్ని తయారు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్ కావాలి అనేటువంటి సంకల్పంతోటి ఆయన ఏ సంకల్పం అయితే పెట్టుకున్నారో ఆ విధంగా మాట్లాడేవారు. మనం ఉన్నామంటే మనం అనుకునేది ఒకటి, మాట్లాడేది ఒకటి. మనం జరిగాక మాట్లాడదాం అనుకుంటాం, కానీ అది రూపు దాల్చక ముందే మనం మాట్లాడగలిగితే అది బేగా రూపు దాల్స్తుందట. కాబట్టి పత్రిజీ ఏం చేసేవారంటే ప్రతి ఒక్కరిని కూడా, ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మాస్టర్ అనేవారు ఆయన. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఈ 3 పలికేవారు. అంటే మిత్రత్వము, దైవత్వము, స్నేహం, ఈ 3 పదాలు అల్టిమేట్ పదాలు అనమాట అండి. వీటికైనా పదాలకి అంతం ఉందేమో కానీ ఈ పదాలకు అంతం లేదు. ఇలాంటి వండర్ఫుల్ వర్డ్స్ని ఆయన నోట్లోంచి వచ్చేవి. అందుకనే మెరకిల్ వర్డ్స్ అంటారు వీటిని. అవి పలికేవారు అనమాట. ఎప్పుడైతే మనం దేవుళ్ళుగాను, ఆయన మనం స్నేహితులుగాను, ఫ్రెండ్స్గాను చూసేవారు. చాలా గొప్పగా కీర్తించేవారు. అది దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్గా తయారై మేము చేయగలనా లేదా అనేటువంటి భావం లేదు, పత్రిజీ మనలో ఉన్నారు అనేటువంటి స్ఫూర్తితోటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్లాసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎక్కడైనా ఆధ్యాత్మికతలో చూడండి, ఎక్కువ మగవాళ్ళు ముందుంటారు. మగ గురువులే మనం ఎక్కువ చూసాం. ఆడవాళ్ళు ఉన్నారు కానీ అంత ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే PGSSMలో ఎక్కువ శాతం మంది లేడీసే మాస్టర్స్గా ఉన్నారు, ప్రథమ పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు భారతదేశాన్ని చూడండి, గవర్నర్ గారు కానీ మొన్న బీజేపీలో గెలిచారు, వారు కూడా ముఖ్య పదవిని ఇవ్వడం జరిగింది. దేశ బాధ్యతలు కూడా స్త్రీ చేతుల మీద పెట్టడం జరిగింది. కాబట్టి అలాంటి స్త్రీ శక్తిని ఈరోజు ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తూ ఈరోజు ఈ మూమెంట్ నిజంగా ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే PGSSM, దానికి కారణం వారు మహిళలను ప్రోత్సహించే విధానం, మహిళలకు ధ్యానం చెప్పి వాళ్ళని ఆ బంధం అనే సంఖ్యల నుంచి విడుదల చేసి వాళ్ళు చక్కగా ఆనందంగా కుటుంబంతో హాయిగా ఉంటూ బయటకు వచ్చి క్లాసులు చెప్తున్నారు ఇప్పుడు. దట్ ఈజ్ పత్రిజీ. ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా పత్రి గారు ఒక ముందే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ప్రతి విషయంలో కూడా జై జై పత్రిజీ అనిపించుకున్నారు. ఎక్కడా కూడా ఎవరు ఏమనుకున్నా, నా ప్రాణాలు పోయినా ఏం పోయినా పర్వాలేదు, సత్యాన్ని నేను ముక్కుసూటిగానే చెప్తాను, దొంగ తిరుగుగా నేను చెప్పను. కాబట్టి ఒక మహాగురువు, అలాంటి గురువు మనకి సాంగత్యం దొరికితే కొన్ని జన్మలు దగ్ధమైపోతాయి. మనకి కర్మలు కాదు, జన్మలు దగ్ధమైపోతాయి. అంటే అనేక జన్మల్లో మనం అనుభవించాల్సిన కర్మలు దగ్ధమైతే జన్మలు కూడా దగ్ధమైపోయినట్టే కదా. ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్పేవారు, మరో జన్మ లేకుండా ఇదే ఆఖరి జన్మ చేసుకోండి అనేవారు. ఎన్ని జన్మలు వస్తారు, ఎప్పుడు ఇదే పాట రిపీట్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఈ జన్మని ఉన్నతమైన జన్మగా చేసుకోండి అని చెప్పేవారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే చాలామంది అనుకునేది ఏంటంటే కష్టాలు పోతాయి, లేదా బాధలు పోతాయి, రోగాలు ఉండవు అంటారు. కానీ ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన ధ్యానంలోకి వచ్చిన మరుక్షణమే మనకి అన్నీ పోవు. ఇక్కడ చాలామంది ఆలోచించుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అనేక జన్మల నుంచి కర్మలు చేసుకుంటూ వస్తున్నాం. వీటిని సంచిత కర్మలు అంటారు. అందులో అనేక కర్మలు, పాపకర్మలు ఉన్నాయి. ఎన్నో హింస, ఎన్నో జీవుల్ని చంపుకు తిన్నాం, వాళ్ళని ఎంతోమందిని హింసించాము, ఎంతోమందిని మటలు చేసాం, ఎన్నో రకాల కర్మలు ఉంటాయి. ఇవన్నీ మనం ధ్యానం చేసి గత జన్మలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ కర్మలన్నీ కూడా దగ్ధం కాకుండా మనం మరో జన్మ లేకుండా చేసుకుంటానంటే అది కుదరదు. మనం ఎంత బాగా ధ్యానం చేస్తామో, ఎంత బాగా వాక్క్షేత్రాన్ని సరి చేసుకుంటామో, ఎంత బాగా ధ్యాన ప్రచారం చేస్తామో అంత వేగంగా కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. మరి అలాంటి జగద్గురువుల యొక్క సాంగత్యం, పత్రిజీ లాంటి వారి సాంగత్యంలో మనం జ్ఞానాన్ని పొందడం కూడా అనేక కర్మల్ని దగ్ధం చేస్తూ ఉంటుంది. ఆ గురువు యొక్క ఆరాలో ఎప్పుడైతే మనం ఆయనతో పాటు కూర్చుంటామో అప్పుడు కూడా మనకి ఎన్నో కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం చేయాల్సింది చేయకుండా నాకు అది తగ్గట్లేదు, ఇది తగ్గట్లేదు, కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఎక్కువైపోతున్నాయి అంటే, మన పరమపదాన్ని చేరాలి అంటే మన వెనకాల ఉన్న దరిద్రాన్ని అంతా కడుక్కోవాలి. కాబట్టి ఒక పూజ చేస్తేనే మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, మన ఒంటిని శుభ్రం చేసుకుంటాం, పరిశుద్ధమైన వస్త్రాలు కట్టుకుంటాం. అలాంటిది నిజమైన భగవతత్వాన్ని పొందాలి, మన కర్మలని దగ్ధం చేసుకోవాలి అంటే మనం ఎంత సాధన చేయాలి, ఎంత మనల్ని మనం సరి చేసుకోవాలి, ఎంత వాక్శుద్ధితో ఉండాలి, మనం ఆలోచించుకోవాలండి. మనం ఎంత ఎలా ఉంటున్నామని మనల్ని మనం గమనించుకోవాలి ఫస్ట్. అది చేసుకుంటేనే, మన ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే మన ప్రగతి మనకు తెలుస్తుంది. కానీ మన ఆత్మ పరిశీలన చేసుకోకుండా నాకు కష్టాలు వస్తున్నాయి, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు రోగాలు వస్తున్నాయి అని మాట్లాడితే అది ఏమాత్రమో సబబు కాదు.
కాబట్టి గురువు చెప్పింది ఎప్పటికీ సత్యమే, పరమసత్యమే. అది జరిగి తీరుతుంది. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఎంత ఉన్నతికి మనం ఆధ్యాత్మికంగా ఎంత నేర్చుకోవాలి, ఎంత సాధన చేయాలి అన్నది మనం అర్థం చేసుకుని చక్కగా గురువులు ఇచ్చినటువంటి మార్గంలో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ, మనం ఆచరించింది ఇతరులకు బోధిస్తూ మన జీవితాన్ని ముందుకు సాగించాలి. కాబట్టి ఆ పత్రిజీ మహానుభావుడు ఎంత చెప్పినా ఆయన గురించి ఇంకా చెప్పాల్సింది ఉంటూనే ఉంటుంది. కానీ నాకిచ్చిన అవకాశంలో, నాకిచ్చిన సమయంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరీ మనకు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మరొకసారి పత్రి సార్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈజ్ పత్రిజీ, దట్ ఈజ్ పత్రిజీ, దట్ ఈజ్ పత్రిజీ. మీ విలువైన సమయాన్ని మా ఎన్ఎంసీ ఛానల్ వారికి కేటాయించి మంచి సందేశాన్ని అందించినందుకు ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.